యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 22వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులు నింపును. యోబు 8వ అధ్యాయం 22వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, మనిషి తన సంతోషమును వ్యర్థపరచడము నవ్వుతోనే. నవ్వుట ఒక చక్కని అనుభూతి. దావీదు కీర్తనకారుడు ఇలా అంటున్నాడు: సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలలో కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను. కన్నీళ్లు విడుచుచూ విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోష గానము చేయుచు పానలు మోసుకొని వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము భార్య అయిన సారా కూడా వాగ్దాన పుత్రుడైన ఇసాకును పొందుకొన్న తరువాత దేవుడు నాకు నవ్వు కలగజేసెను అనెను. వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అని సంతోషమును వ్యక్తపరిచెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియులారా, పైకి మంచిగా మాట్లాడుతూ లోపల మన గురించి చెడుగా ప్రచారం చేయువారు మనలో ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి పరీక్షించుకోండి. యోబు జీవితంలో ఇలాంటి ఒక స్నేహితుడు ఉన్నప్పటికీ దేవుడు తన పక్షంగా గొప్ప కార్యమును సంతోషమును యోబుకు కలుగజేసెను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.